దేవుని దర్శనం కలిగిందంటే చాలా మంది ఎగతాళి చేస్తుంటూ ఉంటారు. ఈ ఎగతాళి చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సమయ పాలన పాటించి మందిరానికి వచ్చి కూర్చున్నట్లయితే అట్టి వారి నోరు మనం ఊహించగలం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ లోకంలో ఉన్న పాపులైన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు నశింపగా నిత్య జీవము పొందుతాడు. మనం నిత్య జీవము పొందుకునే వారిలాగా ఉండాలి. మన స్థితిని మార్చుకోవాలి, మన ఆలోచనని మార్చుకోవాలి. నికోదేములాగా మనము ముఖాలు చిన్నపుచ్చుకోకూడదు, వ్యసన పరులం అవ్వకూడదు. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మనం ఏం చేయాలంటే భయము ఉండాలి. మాట్లాడుతున్నది ఎవరు? జీవము కలిగిన దేవుడు. నేను ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు అప్పుడప్పుడు నేను కొన్ని తిరణాలకు వెళ్ళేవాడిని. ఎక్కడికి? తిరణాలకి, ప్రభల చుట్టూ కూడా నేను తిరిగిన వాడిని. అంటే వ్యక్తిగతంగా నేను ఆ సొంత ఆలోచన కాదు. నేను టెంట్ హౌస్లో పనిచేస్తున్నప్పుడు, నేను అలా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను కూడా అక్కడ చూస్తూ ఉంటాను. అక్కడ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆ విగ్రహాలకి, ఆ చెవిటి అయిన విగ్రహాలకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత పెద్దగా ఆరాధన చేస్తుంటారో, వారి స్వరము విప్పి అంత గాంభీరంగా వాళ్ళు ఆరాధన చేస్తుంటే దానికి చెవులు లేకపోతే వీళ్ళు ఎందుకు పెద్ద పెద్దగా అరుస్తున్నారు? దానికి చెవులు లేవు కదా, వినపడదు కదా. వీళ్ళు ఎంత అరిచినా కానీ వ్యర్థమే. వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు? ఈ రోజున మనమేమో జీవము కలిగిన దేవుని ఆరాధన చేస్తున్నాము. మనమైతే స్వరం విప్పి మాట్లాడే స్థితిలో ఉంటున్నాం. ఏం చేస్తున్నాం? స్వరం విప్పి ప్రార్థన చేయలేని జీవితాలు, బిగ్గరగా ప్రార్థన చేయలేని జీవితాలు మనకి. ఈ ప్రార్థన లేని జీవితాలు ఏమవుతాయి? మనం అనుకున్నది జరుగుతుందా? మనకు అన్ని అసాధ్యముగా మారిపోతాయి. ప్రభువా, మనుషులకైతే మాకు అసాధ్యమే, కానీ నువ్వు దేవుడు కనుక ఇది నీకు సాధ్యం అని చెప్పగలుగుతున్నాము. కానీ ఆయన ఏమంటున్నాడంటే మీకు అసాధ్యమైనది లోకంలో ఏది లేదంటున్నాడు. ఎంతమంది చేయగలరు ఈ అసాధ్యం? నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు బదులు వస్తుంది. ఇది అసాధ్యం కాదు. ప్రార్థన చేయాలి. అసాధ్యమైనది ఆయన ఏమీ లేదు, మీకు ఆటంకం ఏమీ లేదు. మీరు అనుకున్నది ప్రతిదీ మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మీరు నోరు తెరిచి ప్రార్థించటమే. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం మౌనంగా ఉండడానికి మన దేవుడు మాట్లాడకుండా దేవుడు కాదు. మాట్లాడరాని విగ్రహారాధికులే ఆ విగ్రహాలుగా దగ్గర ప్రభు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, వాళ్ళ దేవతల పేర్లు చెప్పి అలా చెయ్యి, ఇలా చెయ్యి. మాట్లాడలేని దానికంటే మాట్లాడుతుంది. ప్రేమము కలిగిన దేవుని మాటలు, ప్రేమము కలిగిన యేసుని మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనందరం కూడా ఇది చేయాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు? నిత్య జీవాన్ని ఇచ్చుటకు మనకి ఈ లోకంలోకి ఆయన మన మధ్యకి వచ్చినాడు. ఎవరి మధ్యకి వచ్చినాడు? మనమంటే పాపులమైన మొట్టమొదటిగా మనం ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే ప్రభు సన్నిధిలో పాపులమైన మన కొరకు. ఏ విషయంలో మనం పాపులం అంటే అన్ని విషయాల్లో మనం పాపులం. కాబట్టి ఈ పాపిని క్షమించగలిగిన వాడు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసు క్రీస్తుల ప్రభు వారు. మనం ఆయనకి ఏం చేయాలి? నికోదేములాగా ముఖం తిప్పుకోకూడదు. ప్రభువు ఆజ్ఞలను మనము తూచా పాటించే వారిగా ఉండాలి. ఆ కోణంలోనే భక్తులైన వారు మనకు ఒక మాట తెలియజేస్తున్నారు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఏంటంట? ఏ ప్రేమ ఇది? ఏ ప్రేమ? మనం చదువుకున్నాం కదా ఇందాక 3:16 యోహాను సువార్త 3:16 మనం చదువుకున్నాం. దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆ దేవుని ప్రేమ ఏమనుతుంది? ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలంట. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ నికోదేము నశించిపోవుట యేసయ్యకి ఇష్టం లేదు. అయ్యా, నువ్వు నశించిపోయే మార్గంలో వెళ్తున్నావు, నిత్య జీవం కలిగిన మాటలు నువ్వు వినట్లేదు,
నువ్వు నిత్య జీవం కలివాడుగా ఉండాలన్నదే నా ఆశ అని ఆయన చెప్తుంటే వాడేం చేస్తున్నాడు? నేను ధనాన్ని ప్రేమించాను, నేను పాపాన్ని ప్రేమించాను, ఈ పాపాన్ని నేను నమ్ముకొని ఉన్నాను, ఈ పాపములో నేను చనిపోతానని చెప్పి ఒక తీర్మానం చేసుకొని బహువ్యసన పరుడై వెళ్ళినట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలి? అటువంటి జీవితము మనకు అవసరం లేదు. ఎందుకంటే ప్రేమ అనేక పాపములను ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. ఎందుకంటున్నాడు ఇక్కడ పేతురు? తన సంఘానికి ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు పేతురు? దేవుని ప్రేమ అనేకమైన పాపములను కప్పును అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? మనందరం ఇంకా పాపంలో ఉన్నామని, సంఘం అంతా కూడా పాపంలో పడి ఉన్నదని, ఆ పాపాన్ని ఇంకా విడిచిపెట్టలేదని. మీరు కనుక ప్రభు యొక్క మాటలు మీ చెవున వేసుకొని ప్రభు యొక్క మా ఉద్దేశ ప్రకారం మనం జీవిస్తే మన జీవితాలు ఏమై ఉంటాయి? వెలుగుమయంగా మారుతాయి. మనందరం కూడా ఒకని ఎరడా ఒకడు ఏం చేయాలంట? చదవండి మరలా. మిక్కటమైన ప్రేమ గలవారై ఏమై ఉండాలి? మనల్ని ఎంతగా ప్రేమించుకుంటున్నామో మన సహోదరిని కూడా మనము అంతగా ప్రేమించి ప్రభు వైపు మనం వారు తిప్పేవారుగా ఉండాలి. ఏం చేయాలి? ఇప్పుడు లోకమును దేవుడు ఎంతో ప్రేమించాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నికోదేముని ఎంతకెళ్ళి, నాయన నేను దేవుడు ప్రేమిస్తున్నారా, నిన్నెంతో ఆయన కృప నీ పైన ఉంచాలని ఆయన చూస్తుంటే నీవు మాత్రం పాపములో పడి ఉన్నావు. నువ్వు మాత్రం ఏమై ఉన్నావు? పాపములో పడి ఉన్నావు. నువ్వు పాపాన్ని విడిచి ప్రభుని చేరాలంటే వాడు వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నప్పుడు ఏమైంది? నీళ్ళే కదా, ఏమైంది? మిక్కటమైన ప్రేమ గలవారే ఒకని ఒకడు హెచ్చరించుకొనొచ్చు. సంఘమంతా కూడా పేతురు గారు తన సంఘానికి ఏమని చెప్తున్నాడంటే మిక్కటమైన ప్రేమ గలవారై. ఎందుకు ప్రేమించాలంటే మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ఒకరిని ప్రేమించుకోమని ప్రభువు మనకు సెలవిస్తున్నాడు. ఎందుకు ప్రేమించాలి? మనం ఈరోజు పాపంలో బ్రతుకుతున్న మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మన పట్ల ఎవరైనా తప్పిదము చేసినప్పుడు మనము ప్రేమించాలి. ఈ రోజున మనము ప్రభు యొక్క శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగడానికి వచ్చిన వారము అనేకులము ఉన్నాం. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకున్న మనందరము కూడా చాలా మంది ఉన్నాము. మరి మనందరం కూడా చేయవలసిన పని ఏంటి? ప్రభును ప్రకటించేవారిగా ఉండాలి. ఎలా ప్రకటించాలి? మిక్కటమైన ప్రేమ గలవారమై ఒకరినొకరు ప్రేమించచ్చు. మన ప్రవర్తన వలన, మన ఆలోచనల వలన, మన నడవడిక వలన అనేకులను మనము ప్రభువు వైపు త్రిప్పాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారమే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి ఆ దేవాది దేవుడు మనం ప్రేమించిన రీతిగా అవేళ కొద్ది పొలలు కట్టలేదు, అవేళ పొలలు కట్టలేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని యందు నమ్మకం కలిగిన వారిగా, దేవుని ప్రేమ మనలో కనబడిన వారిగా మనందరం కూడా ఒక విషయంలో మనందరం కూడా నిలబడగా ఉండాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మనందరం కూడా మిక్కటము కలిగిన ప్రేమ గలవారమై ప్రార్థన యందును ఇక్కడ నిలకడగా ఉండాలంట. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండాలి. దేని యందు? దేవుని ప్రేమ యందు మనందరం కూడా మెలకువ కలిగి ఉండాలి. ఎలా? ప్రార్థన యందు మొట్టమొదటిగా మనము నిలకడగా ఉండాలి. మనందరం కూడా కృతజ్ఞత కలిగిన వారమై. ఎందుకు? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన రెక్కల మాటను కాచి కాపుదల చేసి తన రక్తాన్ని ప్రయత్నముగా చెల్లించినందుకై ఆ విషయంలో మనము ఏం చేయాలి? నిలకడగా ఉండాలి అంట. ప్రార్థన విషయంలో నిలకడగా ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనందరం కూడా నిలకడగా అడిగిన ప్రార్థన చేయాలి.
నెమ్మది కలిగిన మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. మన సహోదరుని నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి. మన ఇరుగు పొరుగు బాగుండాలనే విషయంలో మనం ప్రార్థన చేయాలి. ఏమంటున్నాడు ఆయన? మిక్కటము కలిగిన ప్రేమ గలవారై. ప్రేమ అనేక పాపములను కప్పును. మన పట్ల మన సహోదరులు చేసిన అనేకమైన అపరాధములను కూడా కప్పివేస్తుంది ప్రేమ. ఆ ప్రేమ మనకు కలిగి ఉండాలని ప్రభు ఈరోజు ప్రేమ గురించి మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి వారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రేమ కలిగి జీవించడము దేవుని చిత్తమై ఉన్నది. ఒకరి పట్ల ఒకడు ప్రేమ కలిగి ఉండడం దేవుని చిత్తం. మనము దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండే మనం జీవించాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. నీలో ఎవరికైతే ప్రేమ లేదో నీ పొరుగు వారి మీద, నిన్ను ద్వేషించే వారి మీద నువ్వు ప్రేమ చూపించట్లేదో అటు వాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు కూడా అతన్ని ఎరగడు. మీలో ఎంతమందిలో అయితే ప్రేమ లేదో వారందరినీ కూడా దేవుడు ఎరగడంట. తెలియదు అంటున్నాడు ఆయన. అందుకే ప్రభువా ప్రభువా అని నన్ను ప్రార్థించే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తానుసారముగా నడుచుకున్నవాడే పరలోక రాజ్యంలో చేరతాడు. ఈ పరలోక రాజ్యం గురించి మనం మాట్లాడుకున్నట్లుగా నికోదేము పరలోక రాజ్యాన్ని వదిలి వేసుకున్నాడు తన ధనాన్ని చూసి. ఈ రోజున మనకేం చెప్తున్నాడు ఆయన? ప్రేమించండి. ఏం చెప్తున్నాడు? యేసు ప్రేమ ప్రార్థనశాలను ప్రతి ఒక్కరితో ప్రేమించండి. మిక్కటము కలిగిన ప్రేమ కలిగి, ఏం కలిగి? మిక్కటమైన పదవులు లేని ప్రేమ కలిగి మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. మరి ఈ ఆజ్ఞ మనందరం మీరి మనము గతంలో మన జీవితంలో ఉన్నటువంటి ద్వేషములను పగలను మనసులో పెట్టుకొని మన సహోదరుని ప్రేమించకుంటే మనం దేవుని ఆజ్ఞ మీరినట్ట పాటించినట్ట? దేవుని ఆజ్ఞ మీరినట్ట పాటించినట్ల? ఎంతమంది తన సహోదరుని ప్రేమిస్తుంటారు? మనం ప్రతి ఉదయం కూడా పరలోక ప్రార్థన, మనం ప్రభువు నేర్పించిన ప్రార్థన చేస్తుంటాం. నా పట్ల అపరాధములు చేసిన వారిని నేను క్షమించిన రీతిగా, ఎట్లా? నేను క్షమించిన ప్రకారముగా ప్రభువా నా పాపములను క్షమించుము. మొట్టమొదటిగా ఏం మాట్లాడుతున్నాము? నా పట్ల అపరాధములు చేసిన నా సహోదరుడు, నా సహోదరుని నేను ప్రేమించిన రీతిగా. అంటే మన ప్రార్థనలోని మనకి దేవుని యొక్క ప్రేమ రాబోతుంది. మన తప్పిదము మనము ఒప్పుకుంటున్నాం. మనం తగ్గింపు స్వభావము యేసయ్య చూస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకొని అయ్యా నా పట్ల అపరాధములు చేసిన వారిని క్షమిస్తాను, అలాగే నా అపరాధములు కూడా నువ్వు క్షమించమని అడిగే మనస్సు మనకు కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు నిలకడగా ఉండాలి, ప్రార్థనల యందు నిలకడగా ఉండాలి. ప్రభు సన్నిధికి వస్తున్న మనము ప్రేమ కలిగిన వారమై ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కానీ మనం మాత్రం మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేని స్థితిలో ఉన్నాం. ఏం చేస్తాం? ప్రేమించలేం. ఇరుగు పొరుగు వారు ఎప్పుడు నాశనం అయిపోవాలని మనం కోరుకుంటుంటాం. ఈ మధ్య కాలంలో నేను విన్న వాక్యములలో అన్నిటికంటే ముఖ్యమైన జబ్బు ఒకటి ఉందంట. ఏంటో జబ్బు తెలుసా? క్షమించకపోవటం ఒక జబ్బు. ఎంతమందికి తెలుసు? క్షమించకపోవటం ఒక జబ్బు. ఈ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. నిజమే కదా, ఇది కూడా ఒక జబ్బు. అనేకమైన జబ్బుల్లో, అనేకమైన రోగాల్లో పొరుగు వారిని ప్రేమించకపోవడం కూడా ఒక జబ్బే. మరి జబ్బు పోవాలంటే మనం ఏం చేయాలి? క్షమించాలి. ఇరుగు పొరుగు వారిని క్షమించాలి. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన రాళ్లతో కొట్టినను, పిడిగుద్దులు గుద్దినను, కొరడా దెబ్బలు కొట్టినను, బెత్తం దెబ్బలు కొట్టినను, చివరికి ఆయన ఏం చెప్పాడు సిలువలో? ప్రభువా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ఆ ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారే, ఆ కరుణామయుడే, ఆ దయామయుడే పాపులనైన మనందరినీ కూడా క్షమించమని అడిగాడు. ఆయన సిలువ కొట్టడానికి కారణం ఎవరు? మనం కూడా ఉన్నాం. ఒకవేళ మనం ఆ టైంలో మనం లేం కదా, మనం ఎట్లా బాధ్యులం అనుకుంటే కుదరదు. ఎందుకంటే దేవుడు అనాది కాల సంకల్పములని అందరినీ సృష్టించుకున్నాడు. ఆయన సృష్టి ఆరంభము నుంచి అంతం వరకు ఎంతమంది ఈ లోకంలో పుట్టాలో, ఎంతమంది ఈ లోకంలో చనిపోవాలో ఆయన ఒక సంఖ్యను వేసుకొని ఉన్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానంలో మనందరం ఉన్నాం. మనందరం కూడా
ఉన్నాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ప్రతి విషయములో ప్రేమించండి, మీరు కూడా ప్రేమించే వారిగా ఉండాలి. పేతురు గారు తన సంఘానికి సెలవిస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే మనందరికి తెలియపరుస్తున్నాడో మనందరము కూడా ప్రేమించే వారిగా ఉండాలి. ప్రేమించే వారిగా కూడా ఎందుకు ఉండాలంటే, మనం ఈరోజు బల్లాలు చేయి వేస్తున్నాం కాబట్టి ప్రభు యొక్క శరీరం ముట్టుకునే ముందు, ప్రభు యొక్క రక్తము త్రాగే ముందు ప్రభువారు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు ఎవరితోనైనా గొడవ పడినట్లయితే, ఎవరితోనైనా నువ్వు పక్షులు కాల్పుణాలు పెట్టుకున్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు వెళ్ళి ఏం చేయాలి, నీ సహోదరునితో సమాధాన పడి వెళ్ళి, ఇప్పుడు సమాధాన పడి అప్పుడు వచ్చి నువ్వు బల్లలో చేయవేమని ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞాపించిన రీతిగా ఏం చేస్తున్నారు, సమాధాన పడి వచ్చి మనము బల్లలో చేయవేయాలంట. ఈ విషయం మనకి ఎంతమందికి తెలుసు? బయట జీవితంలో నిన్నటి వరకు ఒక గంట ముందు వరకు కూడా, లేదంటే ఉదయకాల సమయం కూడా మనం ఎంతో మందితో ఏదో ఒక రకంగా గొడవ పడే ఉండుంటాం. కానీ మనము సమాధానం, మొట్టమొదటిగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే సమాధాన పడమంటున్నాడు. ఎందుకంటే ప్రేమించాలి. సహోదరుడా, ఉదయకాల సమయంలో కానీ గడిచిన రోజున కానీ నేను నీతో గొడవ పెట్టుకున్నాను, నన్ను క్షమించు, నాది పొరపాటు అయిపోయింది, నన్ను ప్రేమించగలిగితే అని మనము సమాధాన పడి రావాలి. ఏం చేయాలి, సమాధాన పడి వచ్చి అప్పుడు ప్రభు బల్లలో చేయవేయమని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బల్లారాధన, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఇక మీదట వచ్చే బల్లారాధనలో కూడా మనం ఏం తీర్మానం చేసుకొని రావాలి, ప్రభు సన్నిధికి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న వాక్యాన్ని మనం హృదయంలో బదిలపరుచుకొని దేవుని యొక్క ఉపదేశమును మనము మన హృదయంలో రాసుకొని, ఎక్కడ రాసుకోవాలి, హృదయం అని నీ పలక మీద ఈ మాటలను స్థిరముగా రాసుకున్నట్లయితే, దేవుని యొక్క ఉద్దేశం నేను నెరవేర్చబడుతున్నట్లయితే, దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చున్నట్లయితే దేవుని యొక్క మెండైన దీవెనలు ఎవరికి వస్తాయి? ఎవరైతే ఆజ్ఞను పాటిస్తారో అట్టి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉంటారు, కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది. దేవుని మాట చాలా ఆశీర్వాదకరమైన మాటలవి. అందుకే పేతురు గారు అంటున్నాడు, నన్ను ఎంతో మంది వెంబడించారు, అనేక విషయాలు కొంతమంది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మీ 12 మంది కూడా వెళ్తారా అని అడిగినప్పుడు అక్కడ పేతురు అంటున్నాడు, జీవము కలిగిన మాటలు చెప్పి నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతాను ప్రభు అని ఎంత చక్కగా ఆయనకి మళ్ళీ తిరిగి సమాధానం ఇచ్చాడంటే, అటువంటి మనస్సు కలిగి ఉండాలి మనం. ఎటువంటి మనసు? యేసయ్య చెప్తున్న ప్రతి మాట జీవము కలిగిన మాట. పేతురు గమనించుకున్నాడు. ఆ పేతురు అంటున్న మాట, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళను ప్రభా, నా బ్రతుకు కాలం అంతా కూడా నీ పాదాలు పట్టుకొని ఉంటాను. ఇంతటి ప్రేమ కలిగిన మాటలు, సమాధాన పరిచే మాటలు నువ్వు చెప్తున్నప్పుడు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకగలమా? ఎంతమంది బ్రతకగలం అనుకుంటున్నారు? దేవుని మాట, దేవుని ఆజ్ఞని మీరి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఈ లోకంలో మనం బ్రతుకుతున్న బ్రతుకు ఏ రీతిగా ఉన్నదో మనం తెలుసుకోవాలి. మన నిర్జీవ క్రియలను విడిచి ఏం చేయాలి? మనం దేవుని యొక్క ఉపదేశములకు మనం తల యొగ్గాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాలకి. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ప్రతిదీ కూడా మనల్ని జీవింపజేస్తున్నది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరను ఎక్కడను మనందరము కూడా దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవారిగా ఉండాలి. దానియేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఇంతవరకు వాక్యం విన్నాం. మీరందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తామన్న తీర్మానం మీ హృదయంలో చేసుకుంటున్న మీరందరూ కూడా దేవుని బిడ్డలై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి దానియేలుకు రాసిన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారి మీరు ప్రకాశించెదరంట. ఎవరు? ఇంతవరకు ప్రభు వాక్యం విన్న మీరందరూ కూడా బుద్ధిమంతులైతే, దేవుని వాక్యాన్ని మీరు విన్నవారైతే, బుద్ధి కలిగిన వారైతే ఎక్కడ ఉంటారంట? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారంట. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం. దేవుని యొక్క మాటలు, జీవము కలిగిన మాటలు విన్న నీవు ఎలా ఉంటావు? బుద్ధిమంతులైతే. ఎంతమంది ఇక్కడ పిల్లలు కలిగిన వారు ఉన్నారు? ఎంతమంది పిల్లలు చెప్పిన మాట వినకపోతే పడతారా?
పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలు చెప్పిన మాట వినకపోతే పిల్లల్ని కొడతారా లేదా? బుద్ధి లేనివాడా, ఏం లేనివాడు బుద్ధి లేని వాడా. అంటే ఇక్కడ ఉన్నవారు కూడా బుద్ధిమంతులైతే అంటున్నాడు. ఇక్కడ బాగా గమనించండి, బుద్ధిమంతులైతే ఎక్కడ ఉంటారు? ఆకాశ మండల దూతులను పోలిన వారే మీరు ప్రకాశిస్తారు. నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను ప్రభువు వైపు త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, బుద్ధిమంతుడు అయితే అంటున్నాడు. అంటే బుద్ధి లేని వారుగానే మనం ఉన్నామని ప్రభు అంటున్నాడు. కానీ ఇప్పుడు నుంచి అయితే మనం బుద్ధి కలిగిన వారం అయితే మనం ఏం చేయాలి? ఆకాశములో జ్యోతుల వలె మనం ఉంటాము. చివరి 2లో చదవమ్మా. నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎంతమంది అయితే అనేకులు ఇక్కడ నశించిపోవచ్చున్న నికోదేమును యేసుక్రీస్తు ప్రభువుల వారు హెచ్చరించినట్లుగా, ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్న నికోదేమును ప్రభువుల వారు హెచ్చరించినట్లుగా నిత్య జీవం పొందుకుంటావు, నా మాటలు వింటే నిత్య జీవం పొందుకుంటావని ప్రభువుల వారు ఎలాగైతే సెలవిచ్చినాడో అదే రీతిగా మనము కూడా అనేకులను ఏం చేయాలంట? ఎవరికెళ్ళి త్రిప్పాలి? ఈ వాక్యం వింటున్న నీవు, దేవుని ఉపదేశం వింటున్న నీవు అనేకుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. మనకు ప్రభు చెప్తున్నది అదే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనంలో మనకు ప్రభు చెప్తున్నది అదే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగుచున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. దేవునికి స్తోత్రం. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది? దానియేలు గ్రంథంలోనే దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరలా కొరింథీయులకు రాసిన పత్రిక 11:26లో కూడా ప్రభు చెప్తున్నాడు, ఎవరన్నా తింటున్నాం మనం, ఏం తింటున్నాం మనము? ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనే త్రాగున్నప్పుడల్లా, ప్రతి నెల మనం మొదటి వారంలో త్రాగుచున్నామే. కానీ మన క్రియల వలన, మన తలంపుల వలన, మన ఆలోచన వలన అనేకులు నశించిపోతున్నా కానీ మనం చూస్తూ ఉన్నాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన విధానాన్ని, ఆయన వచ్చిన రీతిని మనము గుర్తిరిగి అనేకులకు ప్రకటన చేయలేని పరిస్థితి. ఏం చేస్తున్నాం? నశించిన దాన్ని వెదకి రక్షించుటకి క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చినని మనం గొప్పగా చెప్తున్నాం. కానీ యేసయ్య చేస్తున్న పని ఏంటి? అనేకులను క్రీస్తు వైపు, దేవుని వైపు తిప్పుతున్నాడు ఆయన. అది మనకు మాదిరికరంగా ఆయన ఈ లోకంలో చేసి చూపించి వెళ్ళాడు. మీరు ఇటువంటి వారిని, ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్న వారికి ఇది లోకము శాశ్వతం కాదు, దీని ఆశలు కూడా అతి త్వరలో గతించిపోవచ్చున్నాయి. కనుక మీరు యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకొని తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశాలు మీరు నెరవేర్చుకుంటూ దేవుని చిత్తానికి మీరు లోబడినట్లయితే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అని మనం ఏం చేయాలి? దేవుని యొక్క మార్గములకు అనేకులను త్రిప్పాలంట. ఎంతమంది త్రిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎంతమంది దేవుని వైపు మళ్లించాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎంతమంది ఈ ప్రేమ కలిగిన వాక్యాన్ని, ఈ ప్రేమామయుడైన యేసుక్రీస్తుని ప్రకటించే వారిగా ఉన్నారు? ఈ రోజున మనం బల్లలో చేయి వేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని మనం తింటున్నాం, ఆయన రక్తాన్ని మనం త్రాగుచు ఎంతమందికి మనము ప్రకటిస్తున్నాము. ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నాము. మిగతా టైంలో మనం చేయాల్సిన పని ఏంటి? చేయవలసిన పనినే చేస్తున్నాం. చేయవలసిన అసలైన పని ఏంటంటే సువార్తను ప్రకటించాలి. దేవుని ప్రచురించాలంటే ఆయన ప్రకటించాలి, మనలో ఆయన్ని కనపరచాలి, ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఆయన మనకు చూపించిన ప్రతి మాదిరికరమైన జీవితాన్ని అనేకుల ఎదుట మనము ప్రచురించాలి, కనపరచాలి. మన క్రియల వలన, మన క్రియల వల్ల మనం ఎప్పుడైతే దేవుణ్ణి బయలుపరుస్తామో అనేకులు నిన్ను చూసి ఆయన సన్నిధికి రావడానికి కొంతమంది అయినా మారు మనసు కలిగి మిమ్మల్ని బట్టి ఎవరైతే మందిరానికి వస్తారో మీ జీవితాలు ధన్యములై ఉన్నవి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందుకే ఆయన అంటున్నాడు, నేను జీవాహారమును, నేను ఈ లోకములకు వచ్చిన జీవాహారమును.
నన్ను తిని త్రాగువాడు ఎల్లప్పుడూ వాడు ఎప్పుడూ నశించడు, నిత్యత్వంలోకి వాడు ప్రవేశిస్తారని ప్రభు వారు సెలవిచ్చిన రీతిగా ప్రతి ఒక్కరు కూడా ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈరోజు ప్రభు బలలో చేస్తున్న ప్రతి వారికి దేవుడు చూపించిన ప్రతి మార్గాన్ని, అనేకులను ప్రేమించాలి, మన ఇరుగు పొరుగులను ప్రేమించాలి, ముఖ్యంగా మన నాశనమును కోరుకునే వారిని మనము ప్రేమించాలి. ఇదే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో మనకు చూపించిన గొప్ప క్రియను. కాబట్టి ఈ క్రియను బట్టి మనందరం కూడా అనేకులను ప్రేమించే వారిగా ఉండాలి. మనం ప్రేమించి అనేకులను ప్రభువు మళ్ళిస్తే ఎలా ఉంటాం? ఆకాశంలో చెప్పండి, అప్పుడే మర్చిపోయినరా, జ్యోతులను పోలేను. ఎంతటి గొప్ప అవకాశం పోగొట్టుకుందామా? బుద్ధి లేని వారిగా ఉందామా? బుద్ధి కలిగి ఉందామా? బుద్ధిమంతులు అయితే అన్నాడంటే వచ్చే వారానికి మనం బుద్ధిమంతులు అయిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది బుద్ధిమంతులు అవుతారో, ఎంతమంది దేవుని మాటకు లోబడతారో వచ్చే వారం బుద్ధిమంతుల్ని దేవుడు చూస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు యొక్క పళ్ళలో చేయి వేసుకుందాం. నే తెరచు తలుపులు అన్నీ తరచుగా మూసితివి, కోపించి పగనుంచిన నవ్వుతూ చూసితివి. నే తలచు మార్గములన్నీ తరచుగా మూసితివి, కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి. మూయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే, అడిగిన దానికంటే అధికమే పొంది తినే. మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే, అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖునని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి. ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూడుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి. తండ్రులెవరైనను చేపనడిగితే పాములిచ్చునా? తండ్రి నిన్ను నీ దయ మాత్రమే వేడి తిని, నీకు వేరుగా నేను ఏదియు కోరలేను. ఆశలేనా ఓసై తాకని జనుల మనస్సును, తప్పుగా అడగను నీ చిత్తమే కోరెదను. జీవముకు అర్థముని వాక్యమే తెలిపెను. మనలోక్తులన్నీ నీవు మాత్రమే ఎరిగితివి, కలవరములన్నీ నీవే గ్రహించితివి. ఏది ఏమైనా కానీ నీ సన్నిధి నేను చేరదను. ఎవరి ఎగతాళి మించిన నీ చిత్తమే చెయ్యసాగదను. ఎవ్వరికి తెలియని సంగతులు ఎరిగితివి, లోతైన గాయముని ప్రేమతో మాన్పితివి. నే తెరుచు తలుపులు అన్నీ తరచుగా మూసితివి, కోపించి పగనుంచిన యేసు నిలిచితివి. నే తలచు మార్గములన్నీ
తరచుగా మోసితివి, కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి. మూయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే, అడిగిన దానికంటే అధికమే పొంది తినే. మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే, అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖునని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి. ఆశలన్నీ ఎరిగితివే, కోరికలన్నీ తీర్చితివే. పూడుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివే. వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నీ చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపు సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని మీరు, ఏ తండ్రైనా మీలాగలేరు. ఎటి కీడైన తలంచని మీరు, ఏ తండ్రైన మీలాగలేరు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపు
అనుదినము నా అవసరతలన్నీయు పొందితి నీ కరుచే. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. నీ నడిపింపు వివరించలేను, ఒక పరిపూర్ణ మాటైనా లేదు. ఎవినేజరు, ఎవినేజరు, ఇంతవరకు మోసితివే. ఎవినేజరు, ఎవినేజరు, నా తలంపుతోనే ఉన్నావే. స్తోత్రం, 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 హృదయములో మోసితివే. స్తోత్రం, 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 పిండమువై మోసితివే. స్తోత్రం. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే, వేరేమి లేదు. నేను దేనికి పాత్రను కాదు, ఇది కృపయే, వేరేమి లేదు. ఎవినేసరే, ఎవినేసరే, ఇన్నాళ్ళై సుమంతమై. ఎవినేసరే, ఎవినేసరే, ఎన్నిరైనా இருப்பாய். நன்றி, 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 இதயத்தில் சுமந்தீரே. நன்றி, 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 அதுபோல சுமந்தீரே. நன்றி, హృదయములో మోసితివే. స్తోత్రం, 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 పిండమువై మోసితివే. స్తోత్రం. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతము.